తెల్లారని చేయిపోయింది. ఇది ఇంకా నిద్రలేసినట్లేదు. దీనికి బాగుంది. వస్తే కీర్తన, కీర్తన బుక్లో రాసుకుని వెళ్ళిపోయారు. రాసుకున్నారా? మర్చిపోతారేమా? రాత్రి ప్లానింగ్ తెల్లారని చూపిందే. టీ తీసుకురావాలని జ్ఞానం లేదు నీకు? తీసుకొస్తాను అత్తమ్మ. సరే వెళ్ళి. ఏంటి కాకం చిన్నపిల్ల కదా ఏ టెక్నాలజీ బుద్ధి నీకు ఏం చదువుతుంది మాట్లాడుతుంది. पेटीएम करो प्लेटफॉर्म 1 అత్తమ్మ టీ తీసుకో మామిడారు గారు తీసుకో ఇది టీయా అత్తమ్మ టీ అంటమ్మా టీ అంటారా ఇది? టీయా అత్తమ్మ బాబుని అత్తమ్మ ఏమన్నంటే నన్ను కానీ మా అమ్మని మా నాన్న ఏమనకండి అత్తమ్మ అసలు ఊరుకోండి. పౌరుషానికి ఏం తక్కువ లేదా? జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటేనే ఇంట్లో ఉంటావు, లేదంటే రోడ్డు మీద ఉంటావు. జాగ్రత్త. సరే అత్తమ్మ. ఏంటే కాంతం చిన్నపిల్ల కదా అసలే నీకు బీపీ షుగర్ కూడాను. చిన్నపిల్లని చెప్పి చేయించుకోవాలి అన్నీ, అంతేగాని చిన్నపిల్లని భయపెట్టకూడదు. మీకు ఏంటంటే మీరు మాట్లాడుకుని ఆఫీస్కి వెళ్తారేంటి? వెళ్తాను. సరే వెళ్ళండి, రెడీ అవ్వండి. కీర్తన, వస్తే కీర్తన. అత్తమ్మ వంట చేయమని చెప్పాను, ఏం చేయాలో అడగవా? చెప్పండి అత్తమ్మ. మీ మామయ్య గారికి నా కొడుక్కి చికెన్ చేయి, నాకు మటన్ ఫ్రై చేయి. సరే అత్తమ్మ. చికెన్ కూర మటన్ ఫ్రై ఎలా? నాకు రాదే, ఏం చేయను. మటన్ ఫ్రై కదే, ముందు నేను మటన్ ఫ్రై చేసేయాలి. ముందు నేను ఏమండి టీ తీసుకురా. సరే అండి. ఏమండి టీ తీసుకోండి. తీసారా బాగుంది ఏంటి ఈరోజు గేత్ర? ఏమండి ఏదో వంకనే రోజు మీ అమ్మగారు రోజు తిడతానే ఉంటున్నారండి. నేను అస్సలు భరించలేకపోతున్నాను మీ అమ్మగారిని పెంచుకుని. బాధపడుకుని పెద్దవాళ్ళు ఎలా అవుతుంది? అదేంటండి మీరు పెద్దవారు కదా ఏదో అంటూ ఉంటారు, నువ్వే సర్దుకుపోవాలి. సరే నాకు డ్యూటీకి టైం అయింది, 3 రోజులు నేను క్యాబ్ చేస్తాను, అమ్మని బాగా చూసుకోలేదు. అదేంటండి మీరు కూడా ఆసక్తారు. ఏంటి టిఫిన్ చేశానండి? కీర్తన టైం లేదు కీర్తన. బాయ్ అండి. బాయ్. మటన్ ఫ్రై చేయమండి, చికెన్ కూర అన్నమండి. ఎలా? నాకు మటన్ ఫ్రై రాదు, యూట్యూబ్లో చూసి చేద్దాం. ఈటింగ్లోనా యూట్యూబ్లోనా? మసాలా కానీ మటన్ ఫ్రై చేయడం యూట్యూబ్లో చూసి చేద్దాం. వస్తే కీర్తన, అత్తమ్మ వంట చేయమని చెప్తే సెల్ చూస్తున్నావుటే? చేస్తున్నా అత్తమ్మ. ఏం చేస్తున్నావు? సెల్ చూస్తున్నాను, చూస్తలేదు అనుకుంటున్నావు. లేదత్తమ్మ వంట బాగా పగరే
నువ్వు ఒడ్డు దగ్గర పెట్టుకొని ఇంట్లో ఉంటే ఉండు, లేదంటే రోడ్డు మీద ఉంటావు. చూసుకో మరి జాగ్రత్త. సరే 5 నిమిషాలు వంట చేసి తీసిరా. సరే అత్తమ్మ. బయట కూర్చున్నాను సోదరులా ఉంటున్నారు అత్తమ్మ భోజనం తీసుకో. ఒకసారి నయం పంపించండి నీకు నాకు కొడకలేసి ఎలా తిన్నదో దున్నలాగా ఇంత అన్నం మిగలసకుండా. ఇవాళ క్రిస్మస్ పడినా మా అమ్మ నా షర్ట్ వేసేసుకోండి, నా షర్ట్ వేసేసుకొని మీ కొత్త కోళ్ళు ఎలా చూస్తున్నారు వదిన గారు? రావు నా కూర్చో. ఏంటదినా విశేషాలు? ఏముంది వదినా, నువ్వే చెప్పు. ఏం చెప్పలే అమ్మ, ఇంకో ఉంది కదా నా కోళ్ళు, దరిద్రపు కోళ్ళు. ఓ పని చేత కాదు, ఏమి చేత కాదు వదిన. అన్నీ నేనే చెప్పి చేయించుకోవాలి. చిన్నప్పటి నుంచి అమ్మ బాబు ఏ పని చెప్పలేదేమో. అవునా వదినా? మీ కోళ్ళు ఏం చేస్తుంది వదినా? మా కోడలికి మేమే తెచ్చి పెట్టాలి అన్నీ. వదినా ఈ రోజుల్లో కోడలు ఎలాగే ఉన్నారమ్మా. ఫోన్లో వదినా ఇల్లు వస్తున్నా, ఇల్లు వదినా వస్తే కీర్తన వస్తున్నాను అత్తమ్మ. ఇది మెల్ల నిప్పుకున్నా పెట్టే. అత్తమ్మ నేనా? ఆస్తి కావాలి కానీ నాకు సేవ చేయబట్టి. సరే అత్తమ్మ పెట్టు. మెల్లక అదే ముందు నిప్పి ఎక్కడ ఒకసారి వేయాలి ముందు. ఏటే కొలుగుతున్నా? లేదత్తమ్మ ఏమి కాదు, మీరు నా తల్లి లాంటిదానివని. సరే అలసిపోయాను, పడుకుంటాను, డిస్టర్బ్ చేయకు. అలసిపోయిందంట. మీరు చూసారమ్మా ఎన్న చేసిందా? తినేస్తాం పడుకోవటం, అలసిపోయానంటుంది. ఏమన్నా చేసిందా? అత్తమానం తినేసి కూర్చొని కాళ్ళు నొప్పులు, ఏళ్ళు నొప్పులు, మెల్ల నొప్పులు అని అన్ని సేవలు చేయించుకుంటున్న నాతోటి. మా ఆయన గారు చుట్టూ ఊరు వెళ్ళిపోయారు, 3 రోజులు క్యాంప్ వెళ్ళిపోయారు మా ఆయన గారు. మా ఆయన గారు వచ్చే వరకు కూడా ఇలా రాసి రంపాలు పెడుతుంది మా అత్తయ్య. ఇక్కడ ఇటు కూర్చుంటాం. మనం నేటి ఎంత చేసాయి బాబు, మార్నింగ్ నిద్రట్లేదు రావు. కమీన్. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? పోలేదండి, గుండెలు దడదడగా కొట్టుకుంటున్నాను. అసలు బాగాలేదండి. ఎన్ని రోజులు మట్టి నుంచి అమ్మా? 3 రోజుల నుంచి నాకు అసలు బాగాలేదు. ఏం తింటున్నాను? అసలు ఒంట్లో బాగుంటలేదండి, గుండెలు దడదడగా కొట్టేసుకుంటున్నాను. ఏం కంగారు పడకమ్మా, నేను చూస్తాను. కంగారు పడకు. ట్యాబ్లెట్లు ఏం కాదమ్మా, నీకు బ్లడ్ లేదంతే. ఆరోగ్యంగా తిను, ఆరోగ్యంగా తింటే నీకు బ్లడ్ పడుతుంది. నీరసం పోతే ఏం టెన్షన్ పడకు. సరే అండి. ట్యాబ్లెట్లు రాసిస్తాను. సరే అండి. 4 రోజులు వాడాక 6 అయిపోయాక మళ్ళీ ట్యాబ్లెట్లు వాడి మళ్ళీ 6 అయిపోయాక రా. కమీన్.
ఇంత ఆరణమా పిన్ని, ఆరణం పిన్ని, నేను అస్సలు భరించలేకపోతున్నాను పిన్ని. అంతా ఇంత ఆరణమా పిన్ని, నా పిన్ని పిన్ని, నేను అస్సలు భరించలేకపోతున్నాను పిన్ని. ఆ ఇంట్లో అస్సలు ఉండలేను పిన్ని. ఉంటారమ్మా. ఉంటే తనన్నా ఉండాలి పిన్ని, లేకపోతే నేనన్నా ఉండాలి పిన్ని. అలాగనకమ్మా, కొత్త కాళ్ళు కదా తెలుసుకోవాలి. మీరు ఆవిడ పెద్ద వయసు. అన్ని పనులు నేనే చెయ్యాలా పిన్ని. ఇల్లూరుసు అంటుంది, కాలు నొక్కి అంటుంది, మెల్ల నొక్కి అంటుంది, ఏ ఉండెట్టమంటది పిన్ని. చెయ్యాలమ్మా, మరి నువ్వు పని చేసుకోవాలి కదా, కాళ్ళు కదా, ఆవిడ పెద్ద వయసు కదా, నువ్వు చెయ్యాలి మరి. అదేంటి పిన్ని, మీరు కూడా ఆశ చెప్తున్నారు, నేనే చెయ్యాలా పని అంతానా? చెయ్యాలమ్మా మరి. నేను అస్సలు ఆ ఇంట్లో ఉండలేను పిన్ని, అస్సలు భరించలేను. ఉంటే తనన్నా ఉండాలా, లేకపోతే నేననే ఉండాలా. మరి ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం మరి? చంపేద్దామా? సంపేద్దాం. సంపేద్దాం. మీ అత్తగారికి ఏమన్నా ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మా అత్తకి అత్తమా తినేసి కూర్చొని మెల్లెప్పు, కాళ్ళు నొప్పులు అంటది పిన్ని. అవునమ్మా. అయితే నేను టానిక్ ఇస్తాను, పౌడర్ ఇస్తాను, పాలలో కలిపి సాయంత్రం పొద్దుట 2 స్పూన్లు కలిపి పాలు ఇవ్వి. నేనేమో ఆయిల్ ఇస్తాను, ఆ ఆయిల్ ఏమో మెల్లక పాలు. అది రాత్రి చచ్చిపోతా పిన్ని. చచ్చిపోతాం, 3 నెలల్లో చచ్చిపోతాం. అమ్మో 3 నెలల? నేను 3 రోజులు కూడా భరించలేను పిన్ని. అయ్యో అలా వెనకమ్మ, నువ్వు కొత్త కాళ్ళు కదా, నువ్వు వెళ్ళిన వెంటనే చనిపోతే నేను వెళ్ళి చెడ్డగా అనుకుంటారు కదా. అవునా పిన్ని? అవునమ్మా. 3 ఇది ఆయిల్ ఇది సాయంత్రం పొద్దుట మెల్లగా పాలు. ఇదేమో 2 పూట్ల 2 స్పూన్లు చొప్పున పాల్లో కలిపి 3 నెలలు పోయాక సరిపోదు. మీ అత్తగారి దగ్గర ప్రేమగా నటించు. దాని దగ్గర ప్రేమ నటించినా దాని మొఖం చూస్తేనే వాంటింగ్ నాకు. అయితే నటించు, ప్రేమ చూపించినట్టు నటించు. నటించినా నటింతా. ఎవరన్నా వచ్చి మీ అత్తగారి కోసం చెడ్డగా చెప్తే మా అత్తగారు చాలా మంచిదని వాళ్ళతో చెప్పు. సరే కూడా నమ్మించిన. సరే పిన్ని, వెళ్తున్నాను పిన్ని. ఏమన్నా తినేసి వెళ్ళమ్మా కీర్తన. వద్దు పిన్ని, నాకేమొద్దు. సరే అమ్మ. వస్తే ముసలిదానా పోతావే, పైకి పోతావు. వస్తే నా చేతుల్లో నీకుందే. వస్తే ముసలిదానా పాలు కాదే. ఎక్కడ పని అక్కడ వదిలేసి ఎక్కడ షికారికి వెళ్ళిందో రాని వచ్చినట్టుందమ్మా వయ్యారి. ఎక్కడికి వెళ్ళి చెప్పు. చిన్న పని ఉంటే బయటకు వెళ్ళాను అత్తమ్మ. పెద్దగా ఎక్కువైపోయాయి. సారీ అత్తమ్మ, అలసిపోయింది అత్తమ్మ. అత్తమ్మ టీ తీసుకురమ్మంటారా? టీ కాదు, మా డాక్టర్ పిన్ని పాలు అత్తమ్మ పాలు తీసుకురమ్మంటారా? ఏంటి కొత్తగా? అబ్బే ఏమీ లేదండి. సరే తీసుకురా. పాలు కలుపుతున్నాను అనుకుంటున్నావంటే పాలు నిన్ను పైకి పంపుతానే. పర్లోక ముందున్నావా ప్రభువా, నీకు స్తోత్రం. మా డాక్టర్ పిన్ని సలహా మేరక నీకు వందనాలు. ఈ ముసలితో చచ్చిపోవడానికి 3 నెలలు టైం పడుతుంది అన్నది మా డాక్టర్ పిన్ని. 3 నెలలు కాదు ప్రభా, 3 నెలలు బతుకు అంత అవసరమా? 3 రోజుల్లో చచ్చిపోలేదు. నువ్వేం చేస్తావో తెలియదు. నువ్వు ఉన్నావు ప్రభా, నా ప్రార్థన ఆర్పిస్తావు ప్రభా. నువ్వే దేవుడుగా నమ్ముకున్నాను ప్రభా. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అత్తమ్మ బూస్ట్, హార్లిక్స్ 2 కలిపి తీసుకొచ్చాను అత్తమ్మ. ఏంటి బూస్టు హార్లిక్సా? అవునత్తమ్మ. నన్ను పైకి పంపిన కింద కట్టుకుంటా. అబ్బే ఏమీ లేదు అత్తమ్మ, మీరు ఆ తల్లి లాంటి వారు. అదే అదే మిమ్మల్ని ఎలా పంపుతాను అత్తమ్మ నేను? సరే. ఇది పోయే ముందు దీనికి చేపల కూర అంటే చాలా ఇష్టం.
చేపల కూర వండి పెట్టేస్తాను. వండి పెట్టేస్తే తినేసి పోద్ది పైకి. పోతావే, నువ్వు పైకి పోతావు. నా చేతుల్లోంచి నువ్వు పైకి పోతావే. అత్తమ్మా, అత్తమ్మా, భోజనం తీసుకోండి. చేపల కూర ఇష్టమని వండి తీసుకొచ్చా. నాన్న చేపల కూర అని ఇష్టమని నీకు చెప్తాను. నాకు అబ్బాయి మీ అబ్బాయి గారు చెప్పారండి. నాకు పెట్టేళ్ళు. నెల రోజులు గడిచిపోయింది, ఇంకా 2 నెలలే బతుకుతావు నువ్వు. నెల రోజులు పైకి పోతావు. ఏంటిది కొత్తగానే బూస్ట్ అంటుంది, హార్లిక్స్ అంటుంది. ఏంటి దీంట్లో మార్పు? ఈ మార్పు నిజమేనండి? మీ కొత్త కోడలు ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది వదినా? ఏం చేస్తుంది వదినా? ఏ పుష్టి అంటుంది, అప్పటికే హార్లిక్స్ అంటుంది, అప్పటికే అది అంటుంది. ఏంటి వదినా కొత్తగా మార్పు? మారిపోయిందమ్మా. మీకోసం ప్రార్థన చేస్తుంది, మీకోసం అన్ని మంచి పనులన్నీ చేస్తుంది కదా. అవునా వదినా? మార్పు నిజమేనా? నిజమే. చూద్దాం వదినా మరి. చూడు. సరే వదినా, నాకు పని ఉంది. అలాగే వదిన. అట్లేకిరా పక్క. వాడరా అంజలి అంటలేదు. కీర్తన, కీర్తన, పిన్ని గారు మీరా రండి. మొక్కలకి నీళ్ళు నువ్వు వేస్తున్నావేంటి? మీ కోడలు లేదా? మీ అత్తగారు లేదా? అత్తయ్య పిన్ని పడుకుందండి. కొడుకుందా? అందుకని నువ్వు వేస్తున్నావా? అస్తమాను నువ్వే చెయ్యాలా? తను చేయదా పని? మన పని మనం చేసుకొని తప్పు పిన్ని గారు. మరి ఇంట్లో కూడా మా అత్తయ్య కదా, ఇల్లు పని వంట పని అన్నీ కూడా మా అత్తయ్య చేసుకుంది. మరి నేను వచ్చాను కదా. నువ్వు మాత్రం ఎంత పని చేస్తావు? తనకి కూడా పని చెప్పు. మన పని మనం చేసుకుంటే తప్పేముంది పిన్ని గారు. ఇది వర్కౌట్, ఇది ఇక్కడ నుంచి వర్కౌట్ అవ్వలేదు, అక్కడి నుంచి వెళ్తూ. అమ్మో, నేను మారినట్టు పిన్ని గారు కూడా నమ్మేశారు. నేను ఎంత బాగా నటిస్తున్నానో మారినట్టు. చేతులు వచ్చేస్తున్నా. స్కిట్ గంట అయిపోయిందా? నాకు అదే అత్తయ్య గారండి, నువ్వు రమ్మంటారండి. మీకు ఆ కాదత్తం గారు కాళ్ళు నొప్పులు అంటారు కదా, మెండెక్కు కాళ్ళు నొప్పులు అంటారు కదా, రాత్రి తగ్గుతుందని ఆయన రాద్దామనండి. ఇంటికి ఏమన్నా పని చెప్తే నా ఇంటికి తిరుగుతారు. ఇప్పుడు ఏంటి అడగకుండా చేసేస్తున్నా? మీరు నా కళ్ళు లాంటి వారని సేవలు చేస్తున్నాను అత్తమ్మ మీకు నేను. మార్పు నమ్మచ్చా? మీ ఇష్టం అత్తమ్మ. ఏమండి డార్లింగ్, రేపు పెళ్లి రోజండి, షాపుకి వెళ్ళి కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. డ్యూటీ నుంచి బేగా వచ్చేయండి. ఎవరిది ఎక్కడ పెళ్లి రోజు? ఎవరిదంటారేంటండి? మనదే అండి. అయ్యో, నేను ఆఫీస్ పనిలో పడిపోయాను, మర్చిపోయాను. సరే అయితే నేను
త్వరగా వచ్చేస్తాను. నేను వచ్చేసరికి రెడీ అయ్యిండు కీర్తన. సరే అండి, బాయ్ అండి, బేగొచ్చి. బాయ్ డార్లింగ్. బేగొచ్చి. రేపు మా పెళ్లి రోజు. మా ఆయన నేను షాపింగ్కి వెళ్ళి చీరలు, నగలు, చెప్పులు అన్నీ కావాల్సినవి అన్నీ కొను తెచ్చుకుంటాను. ఆ ముసలిదాన్ని తిరిగితే కుళ్ళుకుంటుంది. దాన్ని తినకుండా మా ఆయన గారు నేను వెళ్తాను. వస్తానన్నాడు, ఈయన ఎప్పుడు వస్తాడో ఏటో. ఏంటిది కొత్తగానే నిజంగా మారిందంటావా? నా కోసం చర్చికి వెళ్తుందంట, ప్రార్థన చేస్తుందంట, అడగకుండా నాకు సేవలు చేస్తుంది. సరే, అది మారితే మనం కూడా మారాలి కదా. సరే, రేపు పెళ్లి రోజు వెళ్ళి షాప్కి వెళ్ళి దానికి కావాల్సినవన్నీ కొనుక్కొస్తాను. పిచ్చి పిల్ల చూసి సంతోషపడుతుంది. కీర్తన, అమ్మ కీర్తన. అబ్బా, మళ్ళీ పిలుస్తుంది ముసలిది. అత్తమ్మా, ఈ చీర ఎలా ఉందో చూడు. చీర చాలా బాగుంది అత్తమ్మా. నీ దగ్గర తీస్తా. చాలా బాగుంది అత్తమ్మా. ఇది నాకు కదమ్మా, ఇది నీకే. అత్తమ్మా, నాకా? నీకేనమ్మా, నాకు ఎలాగానో సేవ చేస్తాను కదా. కూర్చోద్దమ్మా, పర్లేదు అత్తమ్మా. పర్లేదు, కూర్చో. మీ ముందు నేను కూర్చోను అత్తమ్మా. పర్లేదమ్మా, కూర్చో. సరే అత్తమ్మా. ఇది ఉప్పాడు చీర, ఇది గద్వాల చీర, ఇది బెనారస్ చీర. అత్తమ్మా, ఇవన్నీ నాకే. నీకే కీర్తన. నాకెందుకు అత్తమ్మా ఇవన్నీ? జైసీ మాల ఓహో మొన్న ఫస్ట్ నీకోసం రాళ్ళ క్రీసు. షాపింగ్ మాల్కి అవునా అత్తమ్మా? ఇవన్నీ నీకోసమేనమ్మా. నాకెందుకు అత్తమ్మా ఇవన్నీ? పత్రాలు కూడా నీకే. అత్తమ్మా, మీరు ఉండగా నాకెందుకు అత్తమ్మా ఇవన్నీ? ఇవన్నీ నేనేం చేసుకుంటానమ్మా? ఇంకా నాకు ఉన్నదంతా మీకే కదా. నా కోసం ఎంతగానో నువ్వు ప్రార్థన చేస్తున్నావంట, చర్చికి వెళ్తున్నావంట, నా కోసం ఎంతగానో సేవ చేస్తున్నా, కన్న తల్లిలా చూసుకుంటున్నావు. నీకు ఇవన్నీ ఇద్దామని నేను అనుకున్నానమ్మా. అత్తమ్మా, మీరు ఉండగా నాకు ఎందుకు అత్తమ్మా ఈ బాధ్యత అంటారు? ఇక నుంచి నీదేనమ్మా కీర్తన, ఈ బాధ్యత అంతా. వెళ్ళు లోన్ సర్టిఫికేట్స్కి. సరే అత్తమ్మా. రే వీడియో తెస్తున్నాను రా బాలపురం ట్యాబ్లెట్రా ప్రిపేర్ అవుతుంది. మా అత్తమ్మ నేను నటించిన ప్రేమ నిజం అనుకుంది. నన్ను ఎంతగానో ప్రేమించింది. దేవుడు గొప్పవాడిని కూడా తెలిసి నేను విరోధమైన పని చేశాను. నేను ఎంత తప్పు చేశానో. నేను ఎలాగైనా సరే మా అత్తని బ్రతికించుకుంటాను. మా అత్త నాకు కావాలి, మా అత్త బ్రతకాలి, మా అత్త చచ్చిపోవాలని మా డాక్టర్ పిల్ల దగ్గరికి వెళ్ళి నేను మందులు తెచ్చి మా అత్తకి ఇచ్చాను. మా అత్తని నేను ఎలాగన్నా బ్రతికించుకుంటాను. దేవుడికి విరోధమైన పని చేశాను. దేవుడు గొప్పవాడని కూడా నాకు తెలుస్తుంది. దేవుడికి విరోధమైన పని చేశాను. తండ్రి, నన్ను మీరు క్షమించు తండ్రి. మా అత్తని మీరు ఎలాగన్నా బ్రతికించాలి తండ్రి. డాక్టర్ గారు మళ్ళీ వచ్చారు. రే ఆడద్దురా మళ్ళీ వస్తుందిరా బాబు. పిన్ని, పిన్ని, చచ్చిపోయింది మీ అత్తగారు. పిన్ని అంత మాటలు పిన్ని. మా అత్త నాకు కావాలి పిన్ని. మా అత్త నన్ను ఎంతగానో ప్రేమించింది పిన్ని. ఏంటమ్మా, చంపేమని నువ్వేమంటావు, బతికించమని నువ్వేమంటావు? అంత మాటలు పిన్ని. నువ్వు ఎలాగైనా మా అత్తని బ్రతికించి మా అత్త నాకు కావాలి. కీర్తన, కంగారు పడకు. మీరు ఆస్తిపత్రాలు కూడా నాకు ఇచ్చేసుకుని పిన్ని. మొత్తం సమస్తం కూడా నా చేతుల్లో పెట్టుకు పిన్ని. మా అత్తని బతికించి పిన్ని. ఏదైనా సంహాసకు పిన్ని. బ్రతికించమని నువ్వే అంటావు, చంపేమని నువ్వే అంటావు. బ్రతుకుతుంది రే కీర్తన. మీ అత్తగారు మరి మందులు ఇచ్చావు పిన్ని. మీ అత్తగారికి ఇచ్చింది ప్రార్థన ఆయిల్, అదేమో బలానికి ఇచ్చాను. అవునా పిన్ని? అవునమ్మా, కంగారు పడకు, బ్రతుకుతుంది. చాలా థ్యాంక్స్ పిన్ని. త్వరగా వెళ్ళి మా అత్తని నేను క్షమాపణ అడుగుతాను పిన్ని. అలాగే అమ్మ కీర్తన. ఏమన్నా తినేసింది అమ్మ కీర్తన. వీళ్ళిద్దరి మధ్య దేవుని ప్రేమ కలిగింది. దేవుని నేను కలిగి ఉన్నాను కీర్తన. నేను చచ్చిపోవడానికి ఎందుకు ఇస్తాను మందులు?
దేవుని కలిగి ఉన్నాను, మీ ఇద్దరి మధ్యన ప్రేమ పుట్టాలని అలా నటించమని చెప్పాను. ప్రేమ సిగిరించాను, అబద్ధాలన్నీ తొలగిపోయి ప్రేమ సిగిరించాలని నేను అలా చెప్పాను. అవునా పిన్ని? అవునమ్మా. త్వరగా వెళ్ళి మా అక్కకి కాలు మీద పడి నేను క్షమాపణ అడుగుతాను పిన్ని. చాలా థ్యాంక్స్ పిన్ని. అలాగే అమ్మ కీర్తన. టైప్ చెప్పను అంటున్నారు. 2 గంటలు అనుకుంటా. అత్తమ్మా నన్ను క్షమించు అత్తమ్మా, నేను చాలా తప్పు చేశాను అత్తమ్మా. నేను మారినట్టు నటించి అత్తమ్మ మిమ్మల్ని ఎంతగానో మోసం చేశాను అత్తమ్మా. నన్ను క్షమించద్దమ్మా. లేదత్తమ్మా, నన్ను క్షమించత్తమ్మా. మిమ్మల్ని చంపాలనుకున్న దౌర్భాగ్యులనత్తమ్మా, నన్ను క్షమించత్తమ్మా. మీరు నన్ను క్షమించాలంటేనే నేను పైకి లేనత్తమ్మా, నన్ను క్షమించండి. నా దేవుడు గొప్పవాడని కూడా తెలిసి మిమ్మల్ని దేవుడికి రోజున పని చేశాను అత్తమ్మా. దేవుడు నన్ను గద్దించాడు, నన్ను బుద్ధి చెప్పాడు. నన్ను క్షమించత్తమ్మా. క్షమించాను కీర్తన, క్షమించాను. నువ్వు నటించే ప్రేమతో నన్ను ఎంత అలా చూసుకున్నావంటే నిజమైన ప్రేమతో ఇంకెంత అలా చూసుకుంటావు. నీ దేవుడు చాలా గొప్పవాడు కీర్తన. అవునత్తమ్మా, నా దేవుడు లోకరక్షకుడు. ప్రేమించిన వారిని ప్రేమించే ప్రయోజనం ఏముంది? మిమ్మల్ని ద్వేషించిన వారిని కూడా ప్రేమించమని చెప్పాడు అత్తమ్మ నా దేవుడు. మరి అలాంటి దేవుడు నాకు పరిచయం చేయవా కీర్తన? తప్పకుండా అత్తమ్మా. నాలో పాపం నీలో పాపం తీయటానికి పరలోకం నుండి భూమికి వచ్చాడత్తమ్మా. లోకరక్షణగా జన్మించాడత్తమ్మా నా దేవుడు. అవునా? మీ దేవుడు అంత గొప్పవాడా? అవునత్తమ్మా, నా దేవుడు చాలా గొప్పవాడు. సరే, మీ దేవుడి దగ్గర తీసుకెళ్తావా? తీసుకెళ్తానత్తమ్మా. పెద్దపూడి గ్రామంలో పెద్ద చర్చిలోను క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నాయి అత్తమ్మా. తప్పకుండా మిమ్మల్ని తీసుకెళ్తానత్తమ్మా. సరే వెళ్దాం. అదో మీ మామయ్య మా అబ్బాయి కూడా వస్తున్నారు. మీ అమ్మాను మీ అత్తగారు సమాధానం ఉన్నారటమ్మా. నాన్నగారు చూద్దాం రండి, వచ్చారా? ఎందుకు నువ్వు అంత కంగారు పడతావు? శాంతంగా ఉండు. తెలియదు కదా మరి ఆ అమ్మాయికి చెప్పి చేయించుకోవాలంటే. నాదే అదే ఇగో కీర్తన మారిపోయాను, నేను మారిపోయాను. ఇగో పెద్దపూడిలో నేను చర్చిలో నీకు క్రిస్మస్ జరుగుతుందని అక్కడికి వెళ్దాం రండి మనందరం. దేవుని ప్రేమ ఎలాంటి వాళ్ళైనా మారుస్తుంది. అవునా? అన్నాడని అయితే చూద్దాం. డాక్టర్ పిండి కమలాంటి మీరు కూడా రండి, క్రిస్మస్ ఆరాధనకి వెళ్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది.